ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నేను నీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియమైన దేవుడు స్పష్టంగా ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాట, ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు దేవుని ప్రేమను చులకంగా మనం తీసుకుంటా ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి. దేవుడి వాగ్దానం ద్వారా నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నన్ను ప్రేమించేవారు ఎవరు లేరేమో, ఇదిగో అందరూ నన్ను నెట్టివేస్తూ ఉన్నారు, అందరూ నన్ను ఎంతగానో ఇబ్బంది పెడతా ఉన్నారని ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఉదయకాల సమయంలో స్పష్టంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటున్నాడు. నేను నిన్ను ప్రేమ చూపిస్తున్నాను, నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రేమించే దేవుడు అండి మన దేవుడు. ఆదరించేవాడు, కృప చూపించేవాడు, ధైర్యం చెప్పేవాడు, ఆయన ప్రతి విషయంలో సహాయం చేసేవాడు మన దేవుడు. అటువంటి దేవుడిని విశ్వాసంతో నమ్మకంతో వెంబడించే వారిగా మనం ఉండాలి. దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుడు ప్రేమ స్వరూపి అని. ఈరోజు దేవుడు ఒక ప్రేమకు ఆకారాన్ని ఇస్తే ఏ రీతిగా అయితే ఉంటుందో అదే యేసు ప్రభువారు. మంచిది, ఒకసారి ఆలోచించండి. దేవుడిని ఎట్లా ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. నీలో ఉన్న బాధ, వేదన ప్రతిదీ తీసివేయడానికి దేవుడు ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ ఎడల ప్రేమ చూపిస్తున్నాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మనుషులందరూ నిన్ను తిరస్కరించవచ్చేమో, మనుషులందరూ నిన్ను త్రోసివేయవచ్చేమో, కానీ దేవుడు నిన్ను త్రోసివేయడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నిత్యము నిలిచినది, ఆయన ప్రేమ ఎడబాపనిది, ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఆయన ప్రేమను పొందుకోవడానికి ఇంకనూ విశ్వాసంతో నమ్మకంతో ఉండండి. దేవుడు ఇంకా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. మంచిది, ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరాలని ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, నిజమైన ప్రేమ కలిగిన దేవుడు నీవు ప్రభువా, ఆదరించేవాడు, కృపత ఇచ్చేవాడు నీవేనైనా. ఈరోజు ఉదయకాల సమయంలో నేరుగా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ బిడ్డలైతే అయ్యో మనుషులందరూ మమ్మల్ని నెట్టివేస్తూ ఉన్నారని బాధపడుతూ ఉన్నారో వారందరికీ నేను ఉన్నానని, నేను ప్రేమ చూపిస్తూ ఉన్నానని మీరు స్పష్టంగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ వాగ్దానంనైనా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేరటకు సహాయం దయచేసి కృపా కనికరం చేత నింపండి, బలపరిచి స్థిరపరచండి, మేలు చేయండి. వరకు ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి నైనా మీరే విడుదల కలిగించమని, మీరే తోడుగా నేడుగా ఉండమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.